కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. లోక్సభ ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. రాష్ట్రంలోని 4 సీట్లకి అభ్యర్థులను ప్రకటించింది ఏఐసీసీ. మిగతా వాటిని పెండింగ్ లో పెట్టడంతో టికెట్ దక్కుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు నేతలు. ఫ్లాష్ సర్వేతో పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. రాష్ట్రంలోని 4 సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్ నగర్ కు వంశీచంద్ రెడ్డి, నల్గొండకు రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ కు సురేష్ షెట్కర్, మహబూబాబాద్ కు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఖరారు చేసింది. మరో 13 సీట్ల ప్రకటనను పెండింగ్ లో పెట్టింది. పీఈసీ స్క్రీనింగ్ కమిటీలో ఏకాభిప్రాయం వచ్చిన సీట్లను కూడా ప్రకటించలేదు ఏఐసీసీ. దీంతో ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. పెండింగ్ స్థానాలపై ఫ్లాష్ సర్వే నిర్వహిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. సునీల్ కనుగోలు టీం 2 రోజుల పాటు సర్వే చేసి ఏఐసీసీకి రిపోర్ట్ ఇవ్వనుంది. ఈ నెల 11న మళ్లీ ఢిల్లీలో సీఈసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మరికొన్ని సీట్లపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు ఆశావహులు ఆగాల్సిందేనంటున్నారు నేతలు. పెండింగ్ సీట్లలో ఖమ్మం, భువనగిరి, నాగర్ కర్నూలుకు అభ్యర్థులు కొలిక్కి రావాల్సి ఉంది. ఖమ్మం సీటు కోసం పార్టీలో పోటీ ఎక్కువగా ఉంది. కీలక నేతలుగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదే జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్ పేరు ఏఐసీసీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు ఎంపీ సీట్లు కేటాయించొద్దని ఏఐసీసీ పెద్దల దగ్గర కొందరు సీనియర్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు టాక్. సికింద్రాబాద్ తో పాటు చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్ సీట్లు కొత్త వారికి కేటాయిస్తే క్యాడర్ లో, నేతల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినట్లు సమాచారం. సికింద్రాబాద్ సీటు బొంతు రామ్మోహన్ కి ఇవ్వొద్దని తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బినామీగా ఉన్నాడని, ఆయనకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో సికింద్రాబాద్ నుంచి సీఎం వేణుగోపాల్ స్వామి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పీఈసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరిన సీట్లపై ఏఐసీసీ క్రాస్ చెక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న 13 లోక్సభ స్థానాల్లో ఫ్లాష్ సర్వే ఆధారంగా మార్పులు చేర్పులు చేసి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. సర్వేల్లో కొద్దిగా తేడా ఉన్నా కొత్తగా పార్టీలో చేరిన వారికంటే పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న పాత నేతలకు టికెట్లు ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం.